అలాండి ఇసాగయ్య గారికి నా నిండు వందనాలు. మేము గర్భఫలం కోసం ప్రార్థనా శక్తికి వచ్చామండి. విత్తనం విత్తుకున్నామండి. 7 నెలలు నా భర్తను తీసుకుని తైలాభిషేకానికి వచ్చానండి. 7వ నెల పూర్తయిపోయింది. ఇంకా గర్భఫలం రాలేదేంటని మేము ఆ రోజు ఇక్కడ భీమవరంలోనేనండి అయ్యగారు ప్రవచనం చెప్తూ ఉన్నారు. నేను ఎంతో దుఃఖపడుతూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను. ఇంకా అసలు నేను అయ్యగారు ఇంకా కానీ ఆ స్కానర్ కానీ ఇంక నేను ఏం పట్టించుకుంటలేదండి. అలా ఏడుస్తూనే ఉన్నానండి. అయ్యగారు చెప్తూ ఉండగా మధ్యలో అన్నారు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఏడవకో, నీ దుఃఖ దినాలు సమాప్తమైనవి. నీ దుఃఖము నీ నిట్టూర్పు ఎగిరిపోయింది. నువ్వు ఏడవద్దు. మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిటి చంటి పెట్టి ఉంటుంది. నువ్వు ఆడి బిడ్డని పాలిస్తూ లాలిస్తూ ఉంటావు, సన్నిధికి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పుకుంటావని అన్నారండి. ఆయన ఈ వాగ్దానం నాకే నువ్వు 7 మార్లు అనుకున్నావా అని బిగ్గరగా అరిచినప్పుడు నాకు అన్నిటి దార ఆగిపోయిందండి. జనవరిలో నేను కన్సీవ్ అయ్యాను. నవంబర్లో డెలివరీ అయ్యిందండి. మరలా డిసెంబర్ నెలకి నాకు కౌగిట చంటి బిడ్డ ఉంది. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక.